శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 757వ పేజీలోని 72వ నుంచి ఈరోజు చదువుతున్నాము. అకస్మాత్తుగా ఆ విచిత్ర ఘటన ద్వారా దర్శనమిచ్చిన సాయి సమర్థుని చూసి దీక్షితుని కళ్ళు చెమర్చాయి. ఎవరి దర్శనాన్ని కోరుకుంటున్నాడో వారి పటం, వారి మూర్తిలా దారిలోనే కనిపించడం అతనికి అత్యంత ఆహ్లాదం కలిగింది. ఆ పటం షిరిడీ నుంచి మిరీకర్ ఇంటికి రావడం, ఆ సమయంలోని దీక్షిత్ అక్కడ ఉండడం విచిత్రమైన ఘటన. దీక్షిత్ మనసులోని కోరికను తీర్చడానికి సాయి సమర్థులు మిరీకర్ ఇంటికి ఆ మిషతో వచ్చినట్లు అనిపించింది. లోనావాలాలో నానా కలిసి మాట్లాడడం, అక్కడే బాబా యొక్క గురుత్వాకర్షణ బాబాను కలుసుకోవడానికి అంకురార్పణ జరిగింది. లేకపోతే షిరిడీలో బాబా పటం అప్పుడే అక్కడికి ఎందుకు రావాలి, అంతకాలం ఎందుకు వస్త్రంతో కప్పబడి ఉండాలి అనుకున్న ప్రకారం మాధవరావు మరియు దీక్షిత్ బాబా పటాన్ని వెంట పెట్టుకుని ఆనందంగా బయలుదేరారు. ఆ రాత్రి భోజనమయ్యాక ఇద్దరూ స్టేషన్కి వెళ్ళి 2వ తరగతి టికెట్ను తీసుకున్నారు. 10 గంటలయ్యేసరికి రైలు బండి చప్పుడు వినిపించింది. 2వ తరగతి బోగీలో జనం నిండిపోయి ఉండడం చూశారు. అలా తటస్థపడిన ఆ పరిస్థితి ఇద్దరికీ బాగా చింతపట్టుకుంది. బండి కదలడానికి కాస్త సమయమే ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? జనం ఎక్కువ ఉండడం వల్ల వెనుకకు వెళ్ళిపోయి మరునాడు షిరిడీకి వెళ్లాలని ఇద్దరు నిశ్చయించుకున్నారు. ఇంతలో అకస్మాత్తుగా బండిలో దీక్షిత్కు పరిచయం ఉన్న గార్డు కనిపించాడు. అతడు వారికి చక్కగా ఫస్ట్ క్లాసులో కూర్చునే ఏర్పాటు చేశాడు. తర్వాత బండిలో కూర్చుని బాబా యొక్క కథామృతాన్ని మాధవరావు ప్రేమావేశంతో చెబుతుంటే దీక్షిత్ ఆనందంగా ఆలకించసాగాడు. ఆ విధంగా సమయం సుఖంగా త్వరగా గడిచిపోయింది. బండి కోపర్గాన్ చేరగానే ఇద్దరు బండి దిగారు. అక్కడ అనుకోకుండా స్టేషన్లో నానాసాహెబ్ చాందోర్కర్ను చూసి దీక్షిత్కు చాలా సంతోషం కలిగింది. ఇద్దరూ అలా కలుసుకున్నారు. నానా కూడా బాబా దర్శనానికి షిరిడీకి బయలుదేరాడు. ఆశించకుండానే సంభవించిన యోగానికి ముగ్గురు ఆశ్చర్యపోయారు. తర్వాత ముగ్గురు టాంగా కట్టించుకుని ముచ్చటించుకుంటూ అక్కడి నుండి బయలుదేరారు. దారిలో గోదావరిలో స్నానం చేసి పవిత్ర షిరిడీ క్షేత్రానికి చేరుకున్నారు. 89వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.